నా ప్రెసెంట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్గా టీడీపీ జనసేన పొత్తు రావాలని ఉంది. ఎందుకు అనిపిస్తుంది వాళ్ళు వస్తారని? సో ఇప్పుడు గత 4 years నుంచి చూస్తున్నాం వైసీపీ పాలన, నాకైతే ఏం నచ్చలేదు, అంత రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సో టీడీపీ జనసేన పొత్తు వస్తే బాగుంది అనిపిస్తుంది. మరి ఇచ్చిన సంక్షేమ పథకాలు నవరత్నాలు దాని గురించి ఏమంటారన్నా? సంక్షేమ పథకాలు అయితే చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంది. డెవలప్మెంట్ అయితే ఏం లేదు, రోడ్స్ కానీ ఇవన్నీ అసలు ఏం లేదు. దానికి కారణం ఏమనుకోవచ్చు? కారణం ఏంటంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఇన్కమ్ రావట్లేదు. సో జనాలకి డబ్బులు ఇచ్చేసి నెక్స్ట్ టైం కూడా రావాలని చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. స్టేట్లో ఇన్కమ్ లేదంటున్నారు. ఇన్ కేసు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ ఎలా చేస్తారు, ఎలా సాధ్యం అవుతుంది? డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ మనం చూసాం ఆయన పాలన. సో వీళ్ళు ఐటీ కానీ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇవైతే తెచ్చేవాడు ఆయన ఉంటే డెఫినెట్గా. టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారన్న? పొత్తు అయితే డెఫినెట్గా వస్తుంది. యాక్చువల్గా లాస్ట్ టైం 2019లో పొత్తుగానే ఉంటే డెఫినెట్గా 100+ వచ్చేది. సో ఆ పొత్తు లేకపోవడం టీడీపీ రాలేదు. సో డెఫినెట్గా ఈసారి అయితే ఒక 110-120 వరకు వచ్చే ఛాన్స్ ఉంది పొత్తు అయితే ఉంటే. పవన్ గ్రాఫ్ కూడా చాలా వరకు పెరిగింది, ఈస్ట్ వెస్ట్లో బాగానే ఉంది. సో చూడాలి, డెఫినెట్గా 120+ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో ఓడిపోయారు, డిపాజిట్లు రాలేదు, అది ఆంధ్రాలో ప్రభావం చూపించే అవకాశం ఉందా? అస్సలు ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ వేరు, ఏపీ పాలిటిక్స్ వేరు. సో అక్కడ ఫుల్ ఆయనకైతే మంచి సపోర్ట్ అయితే ఉంది, ఇక్కడ అలా ఏం లేదు. ఇక్కడ 2019లో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇద్దరు ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో. ఈసారి గెలిచే అవకాశం ఉందా వాళ్ళు? డెఫినెట్గా గెలుస్తారు. అప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయ జనాల్లో చాలా వరకు అవేర్నెస్ అయితే వచ్చింది. సో డెఫినెట్గా అలా జరగదు. ఇప్పుడు చూసుకుంటే ఇద్దరు నారా లోకేష్ గారు కానీ యోగాలం పాదయాత్ర చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి, చాలా వరకు లాస్ట్ చెప్తున్నా కదా 2019లో నేను వైసీపీకి వేసా, ఈసారి అయితే అలా ఉండదు. ఇంకా చాలా వరకు జనాల్లో మార్పు వచ్చింది. అంటే ఒక్క ఛాన్స్ అనుకుంటూ ఇచ్చాడు, వైఎస్ఆర్ బాగా చేసిండు అని జగన్కి అయితే ఓటేసా. ఈసారి 2024లో మళ్ళీ అయితే టీడీపీనే వస్తుంది అంటారా మీరు? డెఫినెట్గా. ప్రెసెంట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? టీడీపీ. ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు అని? ఎందుకు కాదని మీరు అనుకుంటున్నారు? వస్తుందని అనుకుంటున్నాను. జగన్ గారు 175 అంటున్నారు కదా, మళ్ళీ ఏది మాత్రం చెప్తున్నారు వాళ్ళు? మేబీ వాళ్ళు చేసిన పథకాలు వాళ్ళకి అలా అనిపించచ్చేమో. లాభం సాయం చేసినట్టు కానీ లాభం పొందినట్టు తెలుస్తుంది కదా వాల్యూ ఏంటో. సో మేబీ జనాలు చూసేస్తారు ఓట్ అనేది. ఎండ్ ఆఫ్ ద డే వరకు లాస్ట్ ఓట్ వరకు కన్ఫర్మ్ చేయడం ఎవరు గెలుస్తారు అనేది. సో ఇన్ మై వ్యూ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోవచ్చా? 2014 వరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరిగిందా? సో 2019 నుంచి 23 వరకు ఏం జరిగిందా? కానీ ఇప్పటి వరకు చూస్తే ఆంధ్రాలో అప్పులు ఎక్కువైనాయినా, ఈ అప్పులు ఉన్న వల్ల అమరావతి డెవలప్మెంట్ ఉంది, పోలవరం ఉంది, రోడ్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని చంద్రబాబు నాయుడుకి వస్తే సాల్వ్ చేస్తారా? ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అప్పులు తీర్చాల్సిందే. ఆ చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరు వచ్చినా సరే తీయాల్సిందే. సో అందులో ఆప్షన్ లేదు. ప్రెసెంట్ ఆంధ్రాలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చూసుకుంటే మా దగ్గర డబ్బులు లేవు, అందుకే డెవలప్మెంట్ అనేది కావట్లేదు, ఆపుకిపోయినా అంటున్నారు. మీరు అనేది ఫైనాన్స్ మినిస్టర్ని కానీ ఆన్లైన్ అడిగితే చెప్పగలనండి, అది ప్రజలకి అన్నీ తెలియదు కదా. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? మా ఊళ్ళో రోడ్లు లేవండి, గుంటలో ఉన్నాయి. మరి గుంట్ల గురించి చెప్పండి చెప్తాను, బట్ రోడ్ల గురించి మాకు తెలియదు. అలాగే చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు? ఆల్రెడీ అది ప్రూవ్ అండ్ కాంబినేషన్ కదండి. 2014 ఎలక్షన్తో వాళ్ళు గెలిచారు. సో దిస్ టైమ్ ఆల్సో గోయింగ్ టు గెట్ ఎ పాజిటివ్ రిజల్ట్. ఈసారి మరి అంటే ఇది పవన్ కళ్యాణ్ క్యాడర్ లేదు, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు చాలా మంది. సాయం చేసినట్టు క్యాడర్ అవసరం లేదు కదా, గెలిస్తే న్యాయం చేస్తాడు, లేకపోతే సాయం చేస్తాడు, అందులో ఏముంది. చంద్రబాబు నాయుడుకి ఈసారి గెలుస్తానన్న ధీమా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్తో కలవడం ఎందుకు? మరి వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు కూడా మరి సిపిఐతో వాటర్ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆయన ఒక్కరే కాదు కదా, సిపిఐతో కూడా కాంబినేషన్ వచ్చారు. మరి అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ గారి గురించి చెప్పండి, జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు కదా. అలా అని చెప్పేసి చెప్పలేమండి, ఎవరి క్యాడర్ బట్టి ఉంటుంది కదా, అది వాళ్ళ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. నారా లోకేష్ పాదయాత్ర అలాగే మన పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర రెండిట్లో ఎక్కువ జనంలో ప్రభావితం చూపించేది ఏదన్నా వాళ్ళిద్దరిలో? పవన్ కళ్యాణ్ గారు చూపించారు. మరి నారా లోకేష్ గారిది ఏమంటారు? అది అంటే నేను అంతగా చెప్పలేను, దాని గురించి నాకు తెలియదు అండి. సో పవన్ కళ్యాణ్ గారిదే వర్కౌట్ అవుతుంది. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయన్న? అవకాశాలు రావడానికి ముందు అక్కడ సంస్థలు ఉంటాయి కదా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో సంస్థలు ఏమిటి ఉద్యోగ అవకాశాలు రావు కదా. ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, సో నిజంగానే వచ్చాయనుకో. చిన్న కరెక్షన్ బై ఐటీ ఇండస్ట్రీస్ కాదు, ఐటీ ఇండస్ట్రీ ఒకటే, ఇన్ఫోసిస్ తప్ప ఇంకేం లేదు. సో ప్లూర్ ఎక్కడ చెప్పినా నాకు అర్థం కాదు. లూలు మాట వెళ్ళిపోవడానికి కారణం ఏంటన్నా? వైజాగ్ నుండి హైదరాబాద్కి అది ఇక్కడ లేదు కదా. సో ఇట్ డిపెండ్ అపాన్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సరే 2019లో చూసుకుంటే నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, గెలవలేదు. ఈసారి గెలిచే అవకాశం ఉంది వాళ్ళు? 2014 ఎలక్షన్ మరి గెలిచే దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? 2014 ఎలక్షన్ గెలిచారు కదా, మరి దాని గురించి పట్టించుకోవట్లేదు. అంటే
ఈసారి ఓట్ బ్యాంక్ పెరిగిందా లేదా జనసేన? సో ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే డిపెండ్స్ అపాన్ పీపుల్ మైండ్ సెట్ అండి, వాళ్ళ ఆలోచన విధానం బట్టి ఉంటుంది ఏదైనా సరే. చంద్రబాబు అరెస్ట్ చేశారు కదా, సో అది ఫేరా అన్ఫేరా? ఫేరా అన్ఫేరా చెప్పడం కదా బిగ్ బాస్ కాదు కదండి, అది గవర్నమెంట్ అది తీసుకున్న డెసిషన్స్ బట్టి ఉంటుంది, నేను చెప్పలేను ఆ విషయంలో. థ్యాంక్స్ అన్న. ఓకే, ఫైనల్గా 2024లో సీఎం ఎవరైతే బాగుంటుందన్న? రూలింగ్ ఎవరికి వస్తే వాళ్ళండి, డిపెండ్ అపాన్ పవన్ కళ్యాణ్ గారా లేకపోతే అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు అనేది గెలిచిందారు తెలుసు. బ్రో నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బ్రో? నా ఖచ్చితంగా అన్న అయితే టీడీపీ వచ్చిద్ది అన్న. అది ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? చెప్పాను కదన్న, విద్య వైద్యం మాకు మెయిన్ అన్న. డెవలప్మెంట్ ఇంపార్టెంట్ వెరీ. ఏపీ ఇప్పుడు చాలా చిన్న చూపు చూస్తున్నారన్న మా ఆంధ్రాని. ఇప్పటికే చాలామంది యువత ఏపీ నుండి బయటకు వచ్చి బతుకుతున్నాం. నెక్స్ట్ చంద్రబాబు వస్తే మాకంటూ ఒక జాబ్ గౌరవం మాకు మా ఏపీలోనే దక్కుతుందన్న నమ్మకం మాకుంది చంద్రబాబు నాయుడు వస్తే. విద్యా వైద్యం అన్నారు, ఇప్పుడు జగన్ గారి పాలనలో విద్యా వైద్యం దొరకట్లేదా మీకు? ఇక్కడన్నా విద్య ఎక్కడ విద్య? గవర్నమెంట్ జాబ్ చెప్పాడన్నా నెలకి. ఇక్కడ విద్య గురించి మాట్లాడితే మాత్రం ఇండియాలో ఎక్కడా లేని విద్య అనేది జగన్ గారు ఇస్తున్నారు స్కూల్స్కి పిల్లలకి అని ఉంది. తెలంగాణలో లేదు, ఎక్కడ చుట్టుపక్కల స్టేట్స్లో కానీ లేదు. దానికి ఏమంటారు? ముందు జగన్ గారిని ఆపుకుంటూ ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమనన్నా ఒప్పుకుంటా. ఆయన కూడా గ్రాడ్యుయేషన్ చేశారు కదా. చేశారన్న, చూసాము అసెంబ్లీలో మాట్లాడాడు, చూసాము. తెలంగాణలోనే చదువుకున్నా అన్నాడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 10th ఇంటర్ ర్యాంక్ అన్నాడు. బట్ నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు తను ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే ఎవరేంటనేది తెలిసిపోతుందన్న. కానీ డెవలప్మెంట్కి లాంగ్వేజ్కి సంబంధం లేదు కదా, డెవలప్మెంట్ చేయాలంటే లాంగ్వేజ్తో లింక్ ఏముంది? కరెక్టే అన్న, మన డెవలప్మెంట్ చేయడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇంజనీరింగ్ వర్క్ అండ్ డిపార్ట్మెంట్. దానికోసం వచ్చేసి బయట మనోళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది ఒక సీఎం. మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశానన్న, మన అమెరికా అనుకుంటా ఎక్కడికో వెళ్ళాడు, సంథింగ్ వెళ్ళాడు, నించున్నాడు, వాళ్ళందరూ మాట్లాడుతున్నాడు, చూస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారన్న మన సీఎంని. ఇంగ్లీష్ రాదు అంటున్నారు, ట్రోలింగ్. మాట్లాడితే ఏది లేకుండా ఉంటుంది కదన్న. మరి చంద్రబాబు వస్తే ఏం చేస్తారని నమ్మకం ఉంది మీకు? ఖచ్చితంగా వస్తే ప్రజెంట్ ఆంధ్రలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి బ్రో, ఎలా నడుస్తుంది, చూడడానికి ఎలా ఉంది పాలిటిక్స్? ఏపీలో అయితే మంచిగా టీడీపీ బాగా డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఐటీ రంగాన్ని మన హైదరాబాద్ను డెవలప్ చేసిండు, మంచి రింగ్ రోడ్స్, హైవే రోడ్స్ మంచిగా డెవలప్ చేసిండు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వస్తుందని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే తన సొంత పైసలు పెడతాడు బ్రో, ఏ దానికి పెట్టినా సొంత పైసలు పెడతాడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయినాడు, ఇంకా ఆంధ్రాలో ఏమొస్తుంది అనుకోవచ్చు మనం. అట్లానే అది, కానీ అంటే ఈ సపోర్ట్ అనేది ఉంటుంది అని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అంటున్నా నేను. అదే బ్రో, తెలంగాణలో కానీ పోటీ చేశారు కానీ డిపాజిట్లు కానీ రాలేదు కదా, మరి ఆంధ్రాలో ఎలా గెలుస్తారని ఏ నమ్మకంతో ఓట్లు వేస్తారు? ఎట్లుందంటే ఎవరు ఎట్లా అంటే అంటే ఇప్పుడు మనీ వంచడము అలాంటివి నడుస్తుంటాయి కాబట్టి ఇక రాజకీయంలో అట్లా నడుస్తుంటాయి. కానీ మంచి నాకు ఒపీనియన్ అంటే పవన్ కళ్యాణ్ అంటున్నా. ఇక టీడీపీ కూడా అంటే అందులో ఉన్నది కాబట్టి చంద్రబాబు వస్తే బాగుంటుంది, వీళ్ళిద్దరు పొత్తు కాబట్టి. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ చూద్దాం, వస్తాడు పక్కా. అంటే జగన్ గారి పాలన ఏం నచ్చలేదంటారా మీరు? ఆయన కానీ చేశామంటున్నారు కదా, అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చామంటున్నారు, దాని గురించి ఏమంటారు? అంటే చేసిండు, కానీ అంత అని కాదు, కానీ కొంచెం ఐటీ రంగం డెవలప్ లేదని మాత్రం చెప్తాం. ఇప్పుడు రోడ్లు లేవు, అమరావతి డెవలప్మెంట్ లేదు, పోలవరం ఆగిపోయింది, ఇవన్నీ చంద్రబాబు వస్తే ఫుల్ఫిల్ చేస్తారా? 100% రోడ్లు, హైవే రోడ్లు, రింగ్ రోడ్స్, ప్లస్ మళ్ళీ ఉంటాయి కదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను మంచిగా డెవలప్ చేస్తాడు. ఐటీ రంగాన్ని ఇప్పుడు హైదరాబాద్ను డెవలప్ చేసిండు బ్రో, ఆ విధంగా డెవలప్ చేస్తాడు పక్క. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కదా, దానివల్ల ఆంధ్రాకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి అక్కడేం ప్లస్ కాదు బ్రో, ఎందుకంటే అది అక్కడ జగన్ ఉన్నాడు పక్క, కాబట్టి ఏం లేదు పక్క. అక్కడ చంద్రబాబు వచ్చాడు అనుకో, నెక్స్ట్ టర్మ్ ఏమైనా ఇక్కడికి వచ్చి ఐటీలన్నీ ఆంధ్రాకి వెళ్ళే అవకాశం ఉందా? అట్లా ఏం లేదు బ్రో, ఎందుకంటే మంచి గట్స్ ఉన్నాడు. టీడీపీ మొత్తానికి మంచిగా వెళ్ళాలని